అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవి తన సినిమాలతోనే కాకుండా సేవాగుణంతో కూడా అందరి హృదయాలలో నిలిచిపోయారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవలతో వేలాది మందికి సహాయం అందిస్తున్న చిరంజీవి తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు శుభవార్త తెలుపుతూ విద్యాదానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే ఇకపై తన అడుగులు అటువైపే అంటూ భరోసా ఇచ్చారు. ఉగాది సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ రక్తం కొరత కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినప్పుడు రక్తం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని నా అభిమానులందరినీ రక్తదానంలో పాల్గొనేలా ప్రేరేపించాల్సిన సమయం వచ్చిందని నాకు అనిపించింది. 1998లో బ్లడ్ బ్యాంక్ను స్థాపించడం జరిగింది. అదే సమయంలో ఐ బ్యాంక్ సేవలను కూడా ప్రారంభించాం. నా అభిమాన సంఘాల ద్వారా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. అత్యవసర సమయంలో మేము స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్ ప్రాణదాతగా నిలుస్తుంది. అయితే నేను కేవలం ఈ బ్లడ్ బ్యాంక్తోనే నా సేవలను నిలిపివేయాలని అనుకోలేదు. భవిష్యత్తులో పేద పిల్లలకు విద్యను ఎలా అందించాలనే దానిపైనే ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రముఖ నటుడు సూర్య అగరం ఫౌండేషన్ను స్థాపించారు. ఇప్పుడు నేను ఆయన నుండి స్ఫూర్తి పొంది ఉచిత విద్యా బోధనను ప్రారంభించాలి అనుకుంటున్నాను. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైతే విద్య అవసరం ఉంటుందో అక్కడ ఉచిత విద్యను అందించే దిశగా నేను కృషి చేస్తాను అంటూ విద్యార్థులకు, పేదవారికి తన వంతు హామీ ఇచ్చారు. త్వరలోనే విద్యా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించబడతాయంటూ చిరంజీవి తెలిపారు. యుగాది సందర్భంగా పేదవారి కోసం ప్రకటించిన ఈ కొత్త హామీ అందరికీ హర్షదాయకంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా మెచ్చేలా సినిమాని మలిచారు. ఇలా అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడమే కాకుండా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, ముందుగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక మాస్ ఎంటర్టైనర్ కాబట్టి ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అనుకున్నాను. కానీ మొదటి షో నుంచి అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను మలిచాము. సినిమా చూసిన వారిలో చాలామంది సినిమాలో ఇంత కంటెంట్ ఉందని ముందు మాకు తెలియదు అంటూ ఆశ్చర్యపోతున్నారు. నేను మొదటి రోజు నుంచి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నాను, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నాను అని చెప్పాను. కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో కొన్ని మంచి అంశాలు చూపించాం. ముఖ్యంగా మన తెలుగు సినిమాలో ఇంతవరకు చూపించని అక్రమ వలసదారుల అంశం గురించి సినిమాలో చర్చించాం. సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. పాత్రలు బాగా పండాయి. ప్రతి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫోన్ చేసి అన్నా సినిమా చాలా బాగుంది అంటున్నారు అని తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకుని తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మాధాపూర్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అందించారు. కొన్ని రోజులుగా నటి అనుష్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఏడాది ఆమె వ్యాపారవేత్తతో పెళ్లిపీట లెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె టీం స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని రోజువారీ ముఖ్యాంశాలుగా మార్చే ముందు కనీసం అది అధికారికమా కాదా అని కూడా చూడటం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం సరైన పద్ధతి కాదు. అన్నింటికంటే నిరాశ కలిగించే విషయం ఏంటంటే ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం. ప్రతి పోస్టులోనూ 44 అనే నెంబర్ను ఏదో వివాదాస్పదమైన అంశంలో ఎందుకు హైలైట్ చేస్తున్నారు? వయసు అంత పెద్ద సమస్య అయితే హీరోల వయసు విషయంలో కూడా ఇదే ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? మహిళల విషయంలోనే ఈ కథనం ఎందుకు భిన్నంగా ఉంటుంది అని టీం ప్రశ్నించింది. అనుష్క శెట్టి తన కెరీర్ను గౌరవం, ప్రతిభతో హుందాగా నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పిఆర్ స్టంట్స్పై ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలను అందరికీ చెప్పాలని అనుకోరు. ఆ నిర్ణయాన్ని గౌరవించాలి.
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్లో మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న #ప్రొడక్షన్ నెంబర్ 42 చిత్రాన్ని గ్రాండ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ స్థాయి ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్టు సిద్ధు కెరీర్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి అడ్డుకట్టపడింది. ఈ సినిమా గురించి అభ్యంతరకరమైన కించపరిచే లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తూ బెంగళూరు సిటీ సివిల్ లైన్ సెషన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. గుర్తు తెలియని వ్యక్తులపై చర్యలు తీసుకునేలా జాండో ఇంజెక్షన్ ఆర్డర్ను జారీ చేస్తూ న్యాయమూర్తి జీవనరావు వసంతరావు కులకర్ణి ఆదేశాలిచ్చారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ మేరకు స్పందించింది. నటి సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ది బ్లాక్ గోల్డ్ షూటింగ్ శరవేగంగా తుది దశకు చేరుకుంది. యోగేష్ కేఎంసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది జూన్ లేదా జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత రాజేష్ దండా వెల్లడించారు. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన సినిమా విశేషాలు పంచుకున్నారు. గన్ పట్టుకున్న పోలీస్ ఆఫీసర్కు గన్ మాత్రమే వాడే విలన్కు మధ్య జరిగే కథ ఇది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నాం. సంయుక్త కెరీర్లో ఇది చాలా కొత్త తరహా పాత్ర అవుతుందని ఆయన వివరించారు. సినిమాకు సంబంధించి ఇంకా 5 రోజుల టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఓ పవర్ఫుల్ ఫియర్స్ కాప్ అవతార్లో కనిపించనున్నారు. ఇప్పటికే నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఆమె పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్కు తగ్గట్టుగా ఈ ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు వరల్డ్ క్లాస్ లెవెల్లో ప్లాన్ అవుతున్నాయి. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ కోసం శిల్పకళా వేదిక సర్వం సిద్ధమైంది. మార్చి 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఈ ఈవెంట్ సాగబోతుంది. RRR తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్ బర్త్డే కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ వేడుక కోసం హైదరాబాద్కు తరలిరానున్నారు. ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్ళు ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్దిపైనే ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించి కొన్ని ఫీర్స్ అండ్ పవర్ఫుల్ మూమెంట్స్ ఇక్కడ అన్వీల్ కాబోతున్నాయి. సినిమా నుంచి చరణ్ గ్లిమ్స్ విడుదల చేస్తారేమోనని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రా అండ్ రస్టిక్ కథలో చరణ్ లుక్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ నెట్టింట భారీగా ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే #రామ్ చరణ్ బర్త్డే మంత్ ట్రెండింగ్లో నిలిచి రికార్డులను తిరగరాస్తుంది. మెగా పవర్ స్టార్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దులు దాటి గ్లోబల్ వైడ్ విస్తరించడంతో ఈ ఈవెంట్కు ఇంటర్నేషనల్ లెవెల్ కవరేజ్ లభిస్తుంది. శిల్పకళా వేదికలో జరిగే ఈ హంగామాలో చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూమెంట్స్ను రీక్యాప్ చేయబోతున్నారట. అలాగే ఆయన తదుపరి చిత్రాల లైనప్ గురించి కూడా కొన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న పెద్ది సినిమాకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఓ గట్టి ప్రమోషనల్ బూస్ట్ను ఇవ్వనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ తన కొత్త సినిమా టైటిల్ను ఉగాది పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈగో రాజా అనే ఆసక్తికరమైన టైటిల్తో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ఆది కోలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు. SGS ప్రొడక్షన్స్ బ్యానర్పై జి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది కానుకగా విడుదలైన ఈగో రాజా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సమంత అగ్ర కథానాయికగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కేవలం నటిగానే కాకుండా ఇటీవలి కాలంలో మా ఇంటి బంగారం చిత్రంతో నిర్మాతగా కూడా కొత్త అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రచార కార్యక్రమంలో సమంత బిజీగా గడుపుతున్నారు. ఈ ఉగాది సందర్భంగా తన సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని యాంకర్ సుమతో కలిసి నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి, యాంకర్ సుమా సమక్షంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సమంత తన భర్త రాజ్తో ఫోన్లో లైవ్లో మాట్లాడిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. హాయ్ బాబు అంటూ సమంత తన భర్తను ఎంతో ప్రేమగా పిలిచారు. ఈ
పిలుపు విన్న అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాదు తాను స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేశానని సమంత తన భర్తకు ఫోన్లో వివరించారు. ఇక చిత్ర బృందానికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన స్వచ్ఛమైన తెలుగులో తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అందించడం విశేషం. రాజ్ తెలుగు భాషపై చూపిస్తున్న పట్టును చూసి యాంకర్ సుమా నందిని రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. విలన్గా సినీ ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్ కింగ్గా దశాబ్దాల పాటు ఏలిన మోహన్ బాబు మళ్ళీ తన పాత అడ్డాలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా ప్రతి నాయక ఛాయలున్న పాత్రల్లో పవర్ఫుల్ లుక్స్లో కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్లో అదిరిపోయే రోల్స్లో కనిపించబోతున్నారు. 32 సంవత్సరాల తర్వాత మోహన్ బాబు విలన్గా నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 2 సినిమాల నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. శ్రీకాంత్ వదిల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆయన విలన్గా నటిస్తూ ఉండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. ఇందులో ఆయన పోషిస్తున్న సింఖంజా మాలిక్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్గా నిలవనుంది. సిగార్ తాగుతూ కనిపిస్తున్న మోహన్ బాబు లుక్ అత్యంత క్రూరంగా ఉంది. చిత్ర యూనిట్ ఆయన ఒక రాక్షసుడిగా అభివర్ణించడం గమనిస్తే సినిమాలో హీరోతో ఆయన చేసే యుద్ధం ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. మరోవైపు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీనివాస మంగాపురం సినిమాలో ఆయన వెంకటప్ప నాయుడు క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. తెల్లటి కుర్తా ధోతి ధరించి మెడలో భారీ గొలుసుతో ఒక పక్కా లోకల్ డాన్లా మోహన్ బాబు కనిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. ఈరోజు అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత ఈ అవార్డ్స్ని అందుకోవటం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నటులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫిలిం అవార్డ్స్లో పాల్గొనాలని ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సినిమా అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్, గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా, ఒక సందేశాత్మకమైనటువంటి తెలంగాణ ఆటని పాటని, తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పేరు మీద ఈ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని ప్రకటించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో ఈ సమాజానికి, ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన పేరు మీద అవార్డుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది విజయవంతంగా జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి నటీనటులకి, అవార్డులు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో పాత్రలు మీరు చేయాలని, ఆ పాత్రల ద్వారా ఈ సమాజానికి సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. రష్మిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. పెళ్ళయిన తర్వాత తొలి ఉగాది, తొలి పండగ, తొలి అవార్డు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సీఎం గారు ఇప్పుడే చెప్పారు వారి ఊరి కోడలు. సో రష్మిక గారు, కంగ్రాచులేషన్స్ టు యూ అండి. వాట్ వుడ్ యూ లైక్ టు సే? అమ్మమ్మ అందరికీ హాయ్ అండి, హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. రేవంత్ సార్, I got this award from you today. Very, very special, Andy. Bhatti sir, Kamati Reddy sir, Dilraju sir, the whole jury committee, thank you so much. Charan sir, thank you so much for being here. కొన్ని విషయాలు చెప్పాలని అనిపిస్తుందండి. సో ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ టేక్ యువర్ టైమ్. కానీ ఒకప్పుడు I used to be trolled for my performance, కానీ ఈరోజు స్టేట్ నాకు అవార్డ్ ఇచ్చారు నా పర్ఫార్మెన్స్ కోసం. సో ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. గర్ల్ ఫ్రెండ్ లాంటి ఫిల్మ్కి అవార్డ్ రావడం ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్, ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ what film it is because of Rahul. Thank you so much. Rashmika and Bhuma loves you. Thank you for taking care of us. Thank you for protecting us. Deekshit, Anu, KV sir, Hesham sir,
Dheeraj sir, Vidya ma'am, Geeta Arts, thank you so much. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు. అండ్ తండేల్ సినిమాకి మీరు పడ్డటువంటి కష్టమే ఫలితం ఈ అవార్డ్. వాట్ డూ యూ హ్యావ్ టు సే? అందరికీ నమస్కారం అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా 16 సంవత్సరాల ఫిల్మ్ జర్నీలో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆనరబుల్ గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ అంతకంటే ముందు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, గద్దర్, he was such a great personality, true revolutionist, fought against caste oppression and dignity for all. అలాంటి పేరు మీద ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, దిల్రాజు గారికి అండ్ ది ఎంటైర్ కమిటీ ఆఫ్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అండ్ అలాగే స్పెషల్ అవార్డు అందజేస్తారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆర్ వెరీ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. కంగ్రాచులేషన్స్ సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈనాటి చాలా హృదయంగా ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టుడు, నా మిత్రుడైన లోకనాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించేటువంటి నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజున ఇంత బాగా సజావుగా సాగటానికి, ఇంత హృదయంగా సాగటానికి, ఇంత అద్భుతంగా సాగటానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని
ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సినట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీన్ని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారు వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ ప్రతిభకి, అలాగే కమల్ హాసన్ గారి నటన ప్రతిభకి సరిజోడి అనిపించే చిత్రాలు ఎన్నో వచ్చాయి. మరి ఈరోజు సింగీతం గారి తరపున ఈ అవార్డుని కమల్ హాసన్ గారు స్వీకరిస్తూ ఉన్నారు. అండ్ సింగీతం గారు వారి 90+ ఏజ్లో కూడా సినిమాని త్వరలోనే డైరెక్ట్ చేయబోతున్నారు. మన స్వప్న గారు ఇక్కడే కూర్చున్నారు, ద ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ హాసన్ గారు. Well, it's a really great honor. Thank you, Chief Minister గారు. ఏఎన్ఆర్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. ఆయనతో ఎక్కువ చిత్రాలు, అంటే మా జనరేషన్లో ఎక్కువ చిత్రాలు ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది. 1976 ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు గారు సినిమా సెక్రటరీ. అక్కడి నుంచి నా జర్నీ ఏఎన్ఆర్ గారితో ఎన్నో చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్స్. ఎంత గొప్ప నటుడు అంటే అందరికీ తెలుసు. దాని గురించి
నేను చెప్పడం కంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ద సర్జరీ, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ హీరోగా వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, నా స్టైల్లో ఏమన్నా నేను మార్చుకోవాలా, నా యాక్టింగ్లో నేనేమైనా మార్పులు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా మార్పు రావాలా, అలా అని అంత గొప్ప నటుడు అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటుడిలాగా సచ్ అండ్ హ్యూమిలిటీ, హీ వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్ అని అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, కరెక్ట్ బాగా చేశానా, ఎక్కువ చేయలేదు కదా నేను అని. అంత గొప్ప నటుడు అంత సింపుల్గా ఉండడం మనందరం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆయన ఐ ఆల్వేస్ యూస్ టు కాల్ మీ మై లిటిల్ ఫ్రెండ్ అని. సో ఐ వాజ్ ఆల్వేస్ హిస్ లిటిల్ ఫ్రెండ్. ఐఎమ్ సో హ్యాపీ ద లెగసీ కంటిన్యూస్. నాగార్జున గారు, సుశాంత్, సుమంత్ అండ్ అఖిల్ అండ్ టుడే బెస్ట్ యాక్టర్ అందుకున్న నాగ చైతన్య. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ సీఎం గారు. అండ్ లాస్ట్ ఇయర్ నాకు మీరు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నాకు ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. 16 ఏళ్ల వయసులో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైమ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఏఎన్ఆర్ గారు ఫిలిం శ్రీమంతుడు. దట్ ఇస్ వై ఈవెన్ ఇన్ దశావతారం యూ విల్ ఫైండ్ దట్ సాంగ్, ఎంతో చిన్నది జీవితం. ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అప్పటి నుంచి, ఫ్రమ్ వెన్ ఐ వాజ్ 16. ఎందరో మహానుభావులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ when I was receiving Sangeetam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi Sokokkaddi. All the work was done by Mr. Sangeetam and I received the award. So I was thinking of that title, Sangeetam Garu and me, we have worked for 50 years together. And I like him not because his name is like my father's name. My father's name is also Srinivasan. But he is the youngest senior I've met in my cinema career. Thank you, sir, for giving him that respect. We feel proud. Those who worked with him, Jayasudha Garu also worked with in that film. And this is a long story, so I will not bore you. Chiranjeevi Garu and I are brothers, and he is my senior in politics and junior in cinema. And we became lead role actors in 70s. ఇప్పుడు కూడా 70sలో ఉన్నాం. అంటే ఇది మనసు గురించి కాదు, వయసు గురించి ఇవి మాట. సారీ చిరంజీవి గారు, నిజం చెప్పాలి కదండి. ఓకే. So I am happy that you have named this award after Gaddar Saab, because among his many million fans, I am one. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఒకనాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకి ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాదు నగరానికి తరలి రావడానికి
వారు తీవ్రమైన కృషి చేసి వారితో పాటు ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్నే సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియా ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు అవార్డ్స్ రిసీవ్ చేసుకున్న నాగ చైతన్య, రష్మిక వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ అప్కమింగ్ స్టార్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడానికి సీనియర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించినందుకు ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.